హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇవాళ అయితే బెంగళూరులో మా వదిన వాళ్ళ పాపది శ్రీమంతం ఉందండి. శ్రీమంతం ఫంక్షన్కి ముందు రోజు ఇలా వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇదైతే చాలా పెద్ద కమ్యూనిటీ అండి. ఇక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా వర్షం పడిందనమాట. అంతవరకు కూడా బెంగళూరులో 3 to 4 days కంప్లీట్గా ఎండలండి. అసలు నార్మల్గానే అనిపించింది నాకు. హైదరాబాద్లో నార్మల్గా ఎలా ఎండలు ఉంటాయో అలాగే అనిపించాయి. ఇంత ఎక్కువ లేకపోయినా కూడా అక్కడ కూడా ఎండలు ఈసారి ఎక్కువగానే ఉన్నాయని అందరూ అంటూ ఉన్నారు. నాకు కూడా అలాగే అనిపించింది. అలా అనుకుంటూ ఉండగా ఇలా వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా వర్షం పడింది. చాలా చల్లగా మారిపోయిందండి వాతావరణము. దట్టు ఇక్కడ ఏంటంటే మనకి ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా చల్లగా అనిపించింది మా వదిన వాళ్ళ పాప వాళ్ళ ఇంట్లో. ఇక్కడ బాల్కనీ నుంచి ఈ వ్యూ అనమాట. యాక్చువల్గా చాలా బాగుంటుందండి. యాక్చువల్గా వీళ్ళు చాలా టాప్ ఫ్లోర్స్లో ఉంటారు, పైన ఉంటారు. సో అక్కడి నుంచి మనకి బాల్కనీస్ ఒక 3 బాల్కనీస్ ఇచ్చారనమాట. 3 bedroom హౌస్. సో అక్కడి నుంచి వ్యూ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా వర్షం పడినప్పుడు దట్టు ఎస్పెషల్లీ బాల్కనీలో కూర్చొని అలా కాఫీ తాగుతూ ఆ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు నిజంగా. ఆ తర్వాత ఇంకా మెహందీ పెట్టించుకున్నారు. యాక్చువల్గా మెహందీ ఫంక్షన్ అనమాట. మెహందీ పెట్టే వాళ్ళని పిలిపించారు. సో నేను కూడా వెళ్ళాను. ఇలాగా మా వదిన వాళ్ళ పాపకి ఇంకా నెక్స్ట్ డే శ్రీమంతం కదా, ఇలాగా మెహందీ మంచి డిజైన్ సెలెక్ట్ చేసుకొని పెట్టించుకుంది. మామ్ టు బీ అని రాయించుకుంది అనమాట. బాగా అనిపించింది నాకు. ఆ తర్వాత ఇక్కడ స్వీట్స్ కూడా తెప్పించారండి. మా వదిన వాళ్ళు ఇలాగా స్వీట్స్ చేయించి తెప్పించారు. ఆ తర్వాత మా వదిన వాళ్ళ పాప వాళ్ళ అత్తయ్య వాళ్ళు కూడా ఇలాగా స్వీట్స్ చేయించుకొని తెచ్చారనమాట. బోలెడన్ని స్వీట్స్ అండి, చాలా రకాల స్వీట్స్ ఉన్నాయి. అలాగే నిప్పట్లు, మిక్స్చర్ ఇవన్నీ కూడా తెప్పించారనమాట. ఏ ఐటమ్స్ ఉన్నాయి అనేది మీకు ఐడియా కోసం జస్ట్ చూపిస్తూ ఉన్నాను. ఏవైనా ఫంక్షన్స్ చేసేటప్పుడు ఇలాంటి హోమ్ మేడ్ ఫుడ్ లాగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఇవైతే మనం ఇష్టంగా తింటాం కదా. దట్టు మనకి ఇలాంటి శ్రీమంతాలు, ఇలాంటి ఫంక్షన్స్ చేసేటప్పుడు ఇలా కజ్జికాయలు, తర్వాత అరిసెలు కొన్ని ఉంటాయి కదా ట్రెడిషనల్ స్వీట్స్, అవన్నీ కంపల్సరీ చేస్తారు కదా. సో ఇవన్నీ కూడా అరేంజ్ చేయాలి ఇప్పుడు అనమాట. అంటే అక్కడ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇవ్వడం కోసము ప్యాక్ చేయడానికి డిస్కషన్ అనేది జరుగుతూ ఉన్నిందండి. చాలా సరదాగా గడిచింది ఈ టైం అయితే. భోంచేసాము. యాక్చువల్గా ఒక వంట మనిషి ఉన్నారనమాట. సో ఆయన అయితే మంచి మంచి రెసిపీస్ చేశారు. నేనైతే మంచిగా లంచ్ చేసి అందరం కూడా లంచ్ చేసేసాము. ఇంకా కూర్చొని అన్నీ ప్యాక్ చేసాము. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా, మా వదిన వాళ్ళ పాప వాళ్ళు కుక్ పెట్టుకున్నారనమాట. అక్కడ లేడీ ఉన్నారు కదా, తను రెగ్యులర్గా వచ్చి వంట చేస్తారు. వాళ్ళ హస్బెండ్ ఏంటంటే ఇంకా ఫంక్షన్ ఉంది కదా, స్పెషల్గా ఆయన పిలిపించారనమాట. ఆయన ఏంటంటే పెద్ద హోటల్లోనే, అంటే ఫేమస్ హోటల్లోనే చెఫ్గా వర్క్ చేస్తారంట. సో అదైతే నాకు తెలిసిపోయిందనమాట. అంటే ఎలా తెలిసిందంటే వంటలు ఎంత బాగా చేశారంటే సూపర్ టేస్టీగా ఉన్నాయండి. చాలా సాటిస్ఫాక్షన్గా తిన్నామనే చెప్పాలి అందరం కూడా. ఇలాగా పన్నీర్ తెప్పించారు. పన్నీర్ బ్లాక్స్ తెప్పిస్తే అవి కట్ చేస్తూ ఉన్నారనమాట. నేను మధ్యాహ్నం వంట రుచి చేసిన తర్వాత నాకు అనిపించింది ఇంకా ఈవినింగ్, నేనైతే మధ్యాహ్నం వంట చేసేటప్పుడు లేను కదా, కొంచెం లేట్గా వెళ్ళాను అనమాట, లంచ్ టైంకి వెళ్ళాను. సో ఇంకా ఈవినింగ్ అయినా కంపల్సరీ అతని వంటలు చూపించాలి అని అనుకున్నాను. బట్ కంప్లీట్ రెసిపీ అయితే చూపించలేకపోయాను. కానీ సూపర్గా చేస్తూ ఉన్నారండి. ఇంకా టీ కూడా ప్రిపేర్ చేసి ఎవరు వస్తే వాళ్ళకందరికీ టీ కూడా సర్వ్ చేస్తూ ఉన్నారు. అంటే మన ఇంట్లో మనం వంటలు ఎలా ఎంత నీట్గా ఎంత బాగా చేసుకుంటామో అంత బాగా చేస్తూ ఉన్నారు. నేనైతే చాలా ఇంప్రెస్ అయిపోయాను. నిజంగా ఏమనిపించిందంటే ఇలాంటి వంట అంటే మంచిగా హెల్తీ వేలో ఇలా మంచిగా మన ఇంటి మనుషులకి మనం ఎలా చేస్తామో అలా మనకి చేయడం చాలా బాగా అనిపించింది. ఇలాంటి వాళ్ళు మనకు కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది. నార్మల్గా అనిపిస్తుంది కదా మనకు కూడా, ఇలా కూర్చొని హాయిగా టేస్టీగా దట్టు హెల్తీ వేలో చేశారనమాట వాళ్ళు వంటలు. ఏ దాంట్లో కూడా ఎక్కువగా ఉప్పు కానీ లేకపోతే ఆయిల్ కానీ ఎక్కడా అనిపించలేదండి. సూపర్ పర్ఫెక్ట్గా చేశారు. నాకు చాలా నచ్చింది, అందుకని అంతగా చెప్తూ ఉన్నాను. వీళ్ళైతే చాలా నీట్గా కూడా చేస్తూ ఉన్నారనమాట. అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉన్నారు, నీట్గా పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నారు. చాలా చాలా నచ్చింది. మెయిన్గా ఏంటంటే ఇలా పెద్ద కమ్యూనిటీస్లో ఉంటే మనకి సర్వెంట్స్ అయినా సరే
అలాగే కుక్ అయినా సరే అండి, వంట చేసేవాళ్ళైనా కూడా ఈజీగా దొరుకుతారని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి సపరేట్ యాప్స్ ఉంటాయంట. వాటిలో మనం ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చంటండి. ఎవరైనా ఇలాగ పెట్టుకొని ఉంటారు కదా, ఆల్రెడీ సర్వెంట్ లాగా పెట్టుకొని ఉంటారు. సో వాళ్ళకి ఎలా వర్క్ చేస్తున్నారు, ఏంటి, నచ్చిందా నచ్చలేదా అనే ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల మనం నెక్స్ట్ ఎప్పుడైనా కూడా ఇలాగా పెట్టుకోవాలనుకుంటే అవన్నీ చెక్ చేసుకొని మనము చూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ నాకు చాలా బాగా నచ్చింది. ఈజీగా కూడా మనకి దొరుకుతారు కదా, అది మెయిన్ అనిపించింది నాకు. ఇప్పుడు మనము వంట వాళ్ళని వెతుక్కోవాలంటే చాలా కష్టం అండి. మనకి ఇలా సపరేట్గా ఉన్నప్పుడు దొరకరనమాట. దట్టు ఇలా మంచిగా చేసేవాళ్ళు దొరకడం ఇంకా కష్టం. ఆ తర్వాత ఫంక్షన్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పొంగలి, ఇడ్లీ, వడ, సాంబార్, చట్నీ ఉన్నాయండి. అన్నీ కూడా సూపర్ టేస్టీగా ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇంకా రెడీ అవ్వకముందే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసాము. తర్వాత రెడీ అవుదాం అనుకున్నామండి. ముందు రోజు వర్షం పడింది, బట్ స్టిల్ కొంచెం సఫకేటింగ్గానే ఉందన్నమాట. నిజంగా బెంగళూరులో ఇలాంటి క్లైమేట్ నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదండి. నిజంగా చాలా వేడిగానే అనిపించింది. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవ్వగానే ఇప్పుడు చూపిస్తున్నాను కదా, మా వదిన వాళ్ళ పాప వాళ్ళ ఇల్లండి. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. చాలా పెద్ద కమ్యూనిటీ అండి. యాక్చువల్గా 22nd ఫ్లోర్లో ఉంటారు. బాల్కనీస్ అయితే వ్యూ పాయింట్ సూపర్ ఉంటుందన్నమాట. ఇక్కడ అయితే స్వీట్స్ అన్నీ కూడా స్టేజ్ మీద పెట్టడం కోసం ఇలాగ ప్యాక్ చేయించారు మా వదిన. డెకరేషన్ అయితే అద్దరిపోయిందండి నిజంగా చెప్పాలంటే. ఇలా బోల్డ్ అన్ని స్వీట్స్తో ఆ స్టేజ్ అంతా కూడా నిండిపోయిందని చెప్పాలి. ఇదంతా కూడా లివింగ్ రూమ్ అండి, టీవీ యూనిట్ అనమాట. ఎంట్రన్స్లోనే రైట్ సైడ్ ఉంటుంది. జస్ట్ ఇల్లంతా డీటెయిల్గా అయితే చూపించట్లేదు, ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా. అటువైపు కిచెను, ఇదంతా కూడా మనకి బెడ్రూమ్కి వెళ్ళడానికి ప్యాసేజ్ అనమాట. అటు ఇటు ఒకవైపు గ్లాసు, ఒకవైపు స్టోన్స్తో ఇలా చేయించారు. ఇక్కడ మీరు మెహందీలో గమనించారా, ఒకవైపు మదర్ అండ్ బేబీ ఉన్న పిక్చర్ ఉంది, ఇంకోవైపు బేబీ ఉన్న పిక్చర్ ఉంది కదా. చాలా చాలా క్యూట్గా అనిపించింది నాకు, అందుకనే మీకు కూడా చూపిస్తూ ఉన్నాను. చాలా డిఫరెంట్గా అనిపించిందండి. నేను మామూలుగా మెహందీలు బోల్డ్ అని డిజైన్స్ చూస్తాం కానీ ఇది ఎప్పుడు చూడలేదు. ఇప్పుడైతే పూజా రూమ్ చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదండి, ఇదంతా కూడా పూజా రూము. వుడ్ వర్క్తో చేయించుకున్నారు. కంప్లీట్గా వైట్ కలర్లోనే చేయించారండి. ఇప్పుడైతే మా వదిన వాళ్ళ పాప వేదప్రియ, సుధీర్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా, మా వదిన వాళ్ళ పెద్ద పాప అల్లుడండి. ఇప్పుడు మేమంతా కూడా స్వీట్స్ తీసుకొని ఫంక్షన్ హాల్కి బయలుదేరిపోయాము. ఫంక్షన్ అయితే మార్నింగే ఉన్నింది, 11 అరౌండ్ ఆ టైంలో స్టార్ట్ అయిందనమాట. ఇక్కడైతే బుట్టబొమ్మ సాంగ్కి డ్యాన్స్ వేస్తూ ఉంది. తనకైతే డ్యాన్స్ చాలా బాగా వచ్చనమాట. ఫంక్షన్ ఇంకా స్టార్ట్ అయ్యే ముందు జస్ట్ డ్యాన్స్తో స్టార్ట్ చేశారు. చాలా బాగుంది యాక్చువల్గా, చాలా సరదాగా కూడా అనిపించింది. ఇక్కడ మొత్తం డెకరేషన్ అయితే చాలా చాలా బాగుండిందండి. అటు ఇటు బొమ్మలు చూస్తూ ఉన్నారు కదా, అమ్మాయి బొమ్మలు. ఒకటి గ్రీన్ కలర్లో, ఇంకొకటి మెరూన్ కలర్లో చీరలు కట్టి పూల జడలు వేసుకొని ఉన్నాయి. ఎంత బాగుందో, థీమ్ అంతా కూడా ఎక్సలెంట్గా ఉన్నిందండి. నిజంగా డెకరేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఈ స్వీట్స్ ఇవన్నీ కూడా నీట్గా ప్యాక్ చేసి ముందరంతా కూడా నీట్గా అరేంజ్ చేశారనమాట ఫంక్షన్ హాల్లో. ఇక్కడైతే మా పెద్ద వదిన, అన్నయ్య, వాళ్ళ పెద్ద పాప, చిన్న పాప, అల్లుడు ఉన్నారండి. ఇప్పుడైతే మా పెద్ద వదిన వాళ్ళ పెద్ద పాప వాళ్ళ అత్తయ్య గారు ఆడపడుచు అనమాట. ఇలాగా తాంబూలం అయితే ఇస్తూ ఉన్నారు. ఇప్పుడైతే నేను చూపిస్తూ ఉన్నాను కదా మా చిన్న వదిన. నేను రీసెంట్గా మా చిన్న వదిన వాళ్ళ గృహప్రవేశం అప్పుడు కూడా వీడియోలో చూపించాను. ఇప్పుడైతే డెకరేషన్ అంతా కూడా మళ్ళీ ఎందుకు చూపిస్తూ ఉన్నానంటే, ఒక చిన్న కాన్సెప్ట్ యాడ్ అయిందనమాట. యాక్చువల్గా ఈ కొటేషన్స్ అన్నీ చూస్తూ ఉన్నారా, ప్రతి దాని మీద ఒక కొటేషన్ అయితే ఉంది. డాడీ టు బీ, తర్వాత మామ్ టు బీ, ఇలాగా సరదాగా పెట్టారనమాట. గర్ల్, బాయ్ ఇలాగా చాలా బాగా అనిపించింది నాకు. ఈ థీమ్ అంతా కూడా చాలా చాలా నచ్చింది. ఎవరికైనా హెల్ప్ అవుతుందని చూపిస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ చిన్న బుజ్జి పిల్లలందరూ కూడా సాంగ్స్ పెట్టారనమాట. కంటిన్యూగా డ్యాన్స్ వేస్తూ ఉన్నారండి, అందుకని చూపించాలనిపించింది. ఆ తర్వాత అయితే శారీ మార్చుకొని వచ్చింది వేద. సో శారీ మార్చిన తర్వాత మా పెద్దొదిన, చిన్నొదిన ఇలాగా మాల వేసి తర్వాత పసుపు కుంకుమ పెడుతూ ఉన్నారు. నేనైతే మ్యాక్సిమం అక్కడికి వెళ్ళాలన్నా కూడా నా సెల్ ఫోను తీసుకొని వీడియో తీయడానికి ఎవ్వరూ అందుబాటులో లేరండి. అందరూ కూడా బిజీగా ఉన్నారు. సో అందుకనేసి నేనైతే కంప్లీట్గా నా వీడియోస్లో పెట్టాలి అనే ఉద్దేశంతో నేనైతే ఇలా షూట్ చేసుకున్నాను. మ్యాక్సిమమ్ అందరినీ కూడా కవర్ చేయాలనే ట్రై చేశానండి వీలైనంత వరకు కూడా. ఫంక్షన్ అయితే చాలా చాలా బాగా జరిగింది.
చాలా తొందరగా అయిపోయింది అనిపించింది యాక్చువల్గా. మేమైతే అదే రోజే ఇంకా రిటర్న్ బయలుదేరాల్సి ఉందనమాట. నెక్స్ట్ డేనే మా బాబుకి స్కూల్ స్టార్ట్ అయిపోతుందని ఆ రోజే మధ్యాహ్నం బయలుదేరిపోయామండి ఫంక్షన్ అయిపోగానే. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇక్కడ మా అత్తయ్య మావయ్య అనమాట. ఇందులో నేనున్నాను, మా పెద్దదిన చిన్నదిన నేను మా అత్తయ్య ఉన్నాము. ఇలాగా ఇంకా కొన్ని క్లిప్స్ అయితే ఫొటోస్ తీసినవన్నీ కూడా యాడ్ చేశానండి. ఇలాగా ఫంక్షన్ అయితే చాలా సరదాగా సూపర్ గ్రాండ్గా జరిగిందండి. ఆ తర్వాత ఇంకా లంచ్ సెక్షన్లో ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే అన్ని సాలడ్స్ ఉన్నాయి, తర్వాత బోలెడన్ని ఐటమ్స్ ఉన్నాయండి. అన్నీ కూడా సూపర్ టేస్టీగా ఉన్నాయి. నేనైతే ఫస్ట్లోనే ఇలా వీడియో షూట్ చేసేసుకున్నాను. మళ్ళీ సర్వింగ్ టైంలో వచ్చాననుకోండి, మనకు కూడా వీడియోస్లో క్లియర్గా ఫోకస్ చేయలేం కదా, అందుకనేసి స్టార్టింగ్లోనే మొత్తం కవర్ చేసుకున్నాను అనమాట. ఇలాగా సరదాగా నడిచిందండి. బెంగళూరు ట్రిప్ అంతా కూడా సూపర్గా ఎంజాయ్ చేశాను. ఓవరాల్గా ఈ హాలిడేస్ ట్రిప్ అనేది ఈ ఫంక్షన్ తర్వాత ఇంకా రిటర్న్ బయలుదేరిపోతూ ఉన్నాం అనమాట. ఇంకా ట్రిప్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయామండి. బెంగళూరు టు ఉరవకొండకు వెళ్తూ ఉన్నాము. మధ్యాహ్నం 3 గంటలకు అలా బయలుదేరామండి. మెయిన్ ఏంటంటే వర్షం పడలేదు, హ్యాపీగా అనిపించింది. నంది ఉపచార్లో మేము లైట్గా టిఫిన్ లాగా తినేసామండి. నేనైతే ఇడ్లీ తీసుకున్నాను. మధ్యాహ్నమే కదా భోంచేసాము, సో పెద్దగా ఆకలేదు. బట్ నైట్ మనకి ఊరికి చేరుకోగానే అక్కడ ఏమి ఉండవు, అన్నీ క్లోజ్ అయిపోతాయి. అందుకనేసి లైట్గా ఇక్కడ టిఫిన్ తినేసి నేనైతే కాఫీ తీసుకున్నాను. ఇక్కడ డికాషన్ కాఫీ చాలా బాగుంటుందండి. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఇలా చూపించాను, నంది ఉపచార్లోనే. ఇక్కడ మీరు వీలైతే ఇక్కడ ఆగి ఏదైనా ఫుడ్ తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా బాబు అయితే పాపడీ చాట్ తీసుకున్నాడు. ఇలా సింపుల్గా తినేసిన తర్వాత నేనైతే కర్డ్ రైస్ అండి ప్యాక్ చేయించుకున్నాను. ఇంకా నైట్ ఇంటికి చేరుకున్న తర్వాత లైట్గా తినేసి పడుకోవచ్చు కదా హ్యాపీగా అనేసి కర్డ్ రైస్ ప్యాక్ చేయించుకొని బయలుదేరిపోయాము. ఇప్పుడు చూపిస్తుందంతా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఎర్లీ మార్నింగే బయలుదేరాము. అక్కడైతే మా అత్తయ్య వాళ్ళ ఊర్లో ఉరవకొండలో వర్షం స్టార్ట్ అయిందండి. ఎర్లీ మార్నింగ్ లైట్గా వర్షం పడుతూ ఉంది, బట్ స్టిల్ మేమైతే మార్నింగే బయలుదేరిపోయాము. అప్పుడు మార్నింగ్ బయలుదేరితేనే మేము మధ్యాహ్నానికి చేరుకోగలం అనమాట హైదరాబాద్కి, అందుకని స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ వ్యూ అయితే సూపర్ ఉన్నిందండి. వెళ్తూ ఉన్నప్పుడు అంతా కూడా మంచి క్లైమేట్ అంతా కూడా చల్లగా చాలా బాగుండింది. చుట్టూ అంతా కూడా గ్రీనరీగా దూరంగా ఉన్నాయి కదా ఆ కొండల మీద మంచులాగా అనిపించిందండి మేఘాలు వెళ్తూ ఉంటే. ఆ వ్యూ సూపర్ ఉన్నింది. ఆ తర్వాత నెమళ్ళు కూడా ఇక్కడ కనిపించాయి. చాలా బాగుంది. నేనైతే రిటర్న్ జర్నీని కూడా సూపర్గా ఎంజాయ్ చేశాను. టైర్డ్గా ఉంది కానీ బట్ స్టిల్ ఈ క్లైమేటు ఈ పచ్చదనం వల్ల చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ గుత్తికి దగ్గరికి వచ్చేసరికి ఒక చిన్న టీ హోటల్లో మేమైతే కాఫీ తాగామండి మార్నింగే. అప్పటికప్పుడు అతనైతే కాఫీ అడిగితే వెంటనే డికాషన్ కాఫీ ప్రిపేర్ చేసి ఇచ్చాడు. చాలా టేస్టీగా ఉన్నింది. మార్నింగే ఇంట్లో నేనైతే బార్లీ ప్రిపేర్ చేశాను, మా బాబుకు మాల్ట్ చేశాను. అవి తాగేసి బయలుదేరాము. మధ్యలో ఇలాగా కాఫీ తీసుకున్నామన్నమాట. అలాగే కొన్ని చిప్స్ అలాంటివన్నీ తీసుకున్నామండి, ఇంకా జర్నీలో ఇబ్బంది అవుతుంది కదా అనేసి. ఇక్కడ మనకి పిరమిడ్ హౌస్ అని ఆన్ ది వేలో వస్తుందండి. మా ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చే మధ్యలో వస్తుందన్నమాట. ఈ పిరమిడ్ హౌస్లో అప్పుడప్పుడు మేమైతే స్నాక్ అలాగా టైమింగ్స్ని బట్టి బ్రేక్ఫాస్ట్ అయినా లేకపోతే లంచ్ అయినా అప్పుడప్పుడు తింటూ ఉంటాము. ఇక్కడ మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది. వాష్రూమ్స్ కూడా సూపర్ నీట్గా ఉంటాయండి. కంపల్సరీ ఇక్కడైతే మాకు వెళ్ళేటప్పుడైనా సరే వచ్చేటప్పుడైనా సరే ఖచ్చితంగా ఒక స్టాప్ ఇక్కడ మాత్రం ఉంటుంది కంపల్సరీ. ఇక్కడ కిల్లీలు కూడా చాలా ఫేమస్ అనమాట. నేనైతే కంపల్సరీ తీసుకుంటూ ఉంటాను. అక్కడ ఈసారి స్పెషల్గా మామిడి పళ్ళు అమ్ముతూ ఉన్నారు, తెచ్చుకున్నాను. ఇంకా రిటర్న్ బయలుదేరిపోయాము. ఇంకా మన సిటీలోకి ఎంటర్ అవుతూ ఉన్నామండి. హైదరాబాద్లోకి ఎంటర్ అవుతూ ఉండగా తెలియని హ్యాపీనెస్, ఒక ఏమంటారు, ఇంకా ఎంతో మిస్ అవుతున్న ఫీలింగ్ అనిపించింది అనమాట నాకు. మన ఊరు నుంచి వెళ్ళినప్పుడు ఎప్పుడెప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తామా అని అనిపిస్తుంది నాకు. నిజంగా అంత అటాచ్మెంట్ పెరిగిపోయిందనమాట హైదరాబాద్తో చెప్పాలంటే. ఇంకా రిటర్న్ రాగానే మనకి ఇంకా ఒక మంచి న్యూస్ అయితే అందరికీ తెలిసింది కదా. సో మా ఇంటి చుట్టుపక్కల కూడా బోలెడని సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. అవన్నీ చూస్తూ నేను కూడా ఎంజాయ్ చేశానండి. అంతేనండి ఇవాళ నా వీడియో. మీరందరూ కూడా మా వదిన వాళ్ళ పాపకి హ్యాపీగా డెలివరీ జరగాలని, మీ అందరి బెస్ట్ విషెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను.
అంతేనండి ఇవాల్టి నా వీడియో. మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.